ఈరోజు డిడ్ డిస్టెన్స్ ప్రాబ్లం చూద్దాం. గివెన్ టూ స్ట్రింగ్స్ word1 and word2 return minimum number of operations required to convert word1 to word2. అయితే మనకు 3 ఆప్షన్స్ ఇచ్చిండ్రు: ఇన్సర్ట్ అ క్యారెక్టర్, డిలీట్ అ క్యారెక్టర్ అండ్ రీప్లేస్ అ క్యారెక్టర్. అయితే ఇక్కడ word1 వచ్చి హార్స్ అని ఉంది, ఇంకా word2 వచ్చేసి రాస్ అని ఉంది. అయితే మనకు త్రీ ఆపరేషన్స్, ఈ ఇన్సర్ట్, డిలీట్ ఆర్ రీప్లేస్ ఆపరేషన్స్ యూజ్ చేసుకొని మనం దీనిలాగా కన్వర్ట్ చేసినాం. వాడు ఏం చెప్తుండంటే, ఫస్ట్లీ మనకు హార్స్ ఇచ్చిండు కదా, ఈ హార్స్లో వాడు ఏం చేసిండు, హార్స్లో ఫస్ట్లీ ఆర్ని రీప్లేస్ చేసిండు. ఆర్ని రీప్లేస్ చేసి ఓకి వెళ్ళిపోయిండు అనమాట. ఓ మ్యాచ్ అయింది కాబట్టి ఓకే అనుకున్నాడు. దాని తర్వాత ఆర్ని డిలీట్ చేసుకుండు. మళ్ళీ ఈడికి వచ్చిన తర్వాత ఈడ ఒక ఆర్ ఉంది కదా, ఈడ ఎస్ ఉంది. సో ఆర్ ఎస్ మ్యాచ్ కానందుకు ఈడ ఆర్ వీకేసిండు, ఎస్ అట్లానే ఉంది. ఈ ఎస్ మ్యాచ్ అయినందుకు ఈకి వెళ్ళిపోయాడు, మళ్ళీ ఈని తీసేసిండు. అయితే ఇప్పుడు మనకి ఎన్ని ఆపరేషన్స్ చేసిండు? ఒకటి ఫస్ట్ ఆర్ తీసేసిండు, ఆర్ రీప్లేస్ చేసిండు, తర్వాత ఇంకొకటి సెకండ్ ఆర్ తీసేసిండు, ఇంకా ఈ రిమూవ్ చేసిండు. సో మనకు 3 ఆపరేషన్స్లో మనం చేయగలుగుతాం అనమాట. మినిమం నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ మనం దీన్ని కన్వర్ట్ చేయాలన్నమాట. సో మనకి ఇప్పుడు ఒక స్ట్రింగ్ ఇచ్చిండ్రు అనుకుందాం. అయితే ఏబిసి ఇచ్చాను, ఎస్ ఈక్వల్ టు ఏబిసి, టీ ఈక్వల్ టు ఏబిసి. అయితే దీనికి కన్వర్ట్ చేయాలంటే మనం అన్ని మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ఇట్లా మ్యాచ్ అవుతుంది, ఇది మ్యాచ్ అవుతుంది, ఇది మ్యాచ్ అవుతుంది. 0 ఆపరేషన్స్లో మనం దీనిలా కన్వర్ట్ చేసినాం. అదే సపోజ్ ఇప్పుడు బేస్ కేస్ తీసుకుంటే, ఇప్పుడు ఇది వచ్చేసి ఎంటీ ఉంటుంది. అయితే మనకు ఇది వచ్చి ఎంటీ ఉన్నప్పుడు మనం ఎన్ని ఆపరేషన్స్లో దీనిలా కన్వర్ట్ చేయగలుగుతాం? మనం 3 ఆపరేషన్స్లో కన్వర్ట్ చేయగలుగుతాం. ఫస్ట్ తీసేయాలి, సెకండ్ తీసేయాలి, థర్డ్ తీసేయాలి. అప్పుడు త్రీ డిలీట్ ఆపరేషన్స్ యూజ్ చేసుకొని మనం చేయగలుగుతాం. అదే సపోజ్ ఇదే ఎంటీ అనుకుందాం, ఇది ఎంటీ, ఇది నాట్ ఎంటీ అనుకుందాం. అప్పుడే ఎట్లా వెళ్తాం? అప్పుడు ఇది ఎంటీ అయితే, ఇది ఏబిసి అయితే మనం ఇక్కడ ఒకటి యాడ్ చేస్తావు, బి యాడ్ చేస్తావు, సి యాడ్ చేస్తావు. 3 యాడ్ ఆపరేషన్స్ తోటి నువ్వు చేసేయగలుగుతావు. సో ఇది ఇంకొక బేస్ కేసు. ఇంకేమున్నాయంటే, ఇంకోటి రీప్లేస్ వచ్చేసి రీప్లేస్ ఏ సి అన్నది, ఏబిసి అన్నది. అయితే మనం దీనిలో ఏ మ్యాచ్ అయింది, కానీ బి ఇంకా సి మ్యాచ్ కాలేదు. సో సిని బిగా రీప్లేస్ చేసి మనం ముందరికి వెళ్తాం. సో అప్పుడు మినిమం ఆపరేషన్ 1 ఆపరేషన్లో మనం చేయగలుగుతాం అనమాట. సో ఇది ఒక ఆప్షన్ అనమాట, రీప్లేస్, డిలీట్, ఇంకా యాడ్. అయితే ఇప్పుడు ఎప్పుడైతే రీప్లేస్ చేస్తామో మనం ఏం చేస్తున్నాం, మనం ఆపరేషన్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఆపరేషన్ చూద్దాం ఎట్లుంటాయో. ఏబిసి అయితే ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో, ఇఫ్ ఎస్ ఆఫ్ ఐ మ్యాచెస్ టీ ఆఫ్ ఐ, సారీ జే, ఇది జే అనుకుందాం, ఇది ఐ అనుకుందాం. సో ఇప్పుడు ఈ రెండు మ్యాచ్ అయితే ఏం చేస్తాం, మనం I+1కి వెళ్తాం, J+1కి వెళ్తాం. ఓకే, దాని తర్వాత ఎల్స్ మ్యాచ్ కాకపోయింది అనుకో, మనకి ఏమున్నాయి, 3 ఆపరేషన్స్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి మనం డిలీట్ అనమాట. డిలీట్ అంటే ఏం చేస్తుంది, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా ఉంది, డి ఉంది అనుకుందాం. మనకి ఇక్కడ డి లేదు, మనకి డి అవసరమే లేదు. సో దీన్ని డిలీట్ చేసి మనం ఈడికి వెళ్ళిపోతాం అనమాట. సో డిలీట్ చేస్తే ఆపరేషన్ I+1 ఇంకా
i+1 ఇంకా జే అదే ప్లేస్లో ఉంటుంది. ఇది ఒక ఆపరేషన్. ఇంకా ఇంకొక ఆపరేషన్ వచ్చేసి ఆ, ఈ ఈడ మనకు ఇది రీప్లేస్ చేయాలి కదా. సో అప్పుడు మనం ఏం చేస్తాం, రీప్లేస్ అంటే ఏంది, ఆ, ఈడ డిలీట్ చేస్తా కొంచెం. రీప్లేస్ అంటే ఏంది, రీప్లేస్ అంటే ఇప్పుడు సపోజ్ ఈడనే డి ఉంది అనుకుందాం. అప్పుడు ఏం చేస్తావు, దీన్ని మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి మనం +1 వెళ్తాం. అంటే ఇది సిమిలర్ టు మ్యాచింగ్ లాగానే ఉంది అనమాట. సో i+1 ఇంకా j+1 రీప్లేస్ వచ్చేసి. సపోజ్ డిలీట్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏం చూసినాం, డిలీట్ చూసినాం. ఆ, ఇప్పుడు యాడ్ చూడాలి. యాడ్ కావాలంటే ఏం చేస్తాము, సపోజ్ మన దగ్గర ఇప్పుడు మనం ఒక యాడ్ ఆపరేషన్ చూడాలన్నమాట. సో ఇక్కడ మన దగ్గర ఏసీఏ ఉన్నాయన్నమాట. అప్పుడు ఏం చేస్తామంటే ఈడ ఏబిసి ఉంది కానీ ఈడ మనకి ఏసీఏ ఉంది. ఏఏ మ్యాచ్ అయింది కానీ సికి వచ్చేసినాం మనం. కానీ ఈడ ఈడ బి ఉంది, సి బి మ్యాచ్ కాలేదు. సో మనకి ఇంకొక ఈడ బి కావాలి. సో మనం ఈ ఇండెక్స్ ఈడనే ఉంటాం, ఆ ఈడ ఉంటాం కానీ ఈడ మనం బి పెట్టాలి. సో ఈడ బి మ్యాచ్ అవుతుంది. సో మనం ఏం చేస్తామంటే ఈ ఇండెక్స్ ఈడనే ఉంచుతాం, ఇది ప్లస్ చేసుకుంటాం అనమాట. సో ఐ సేమ్ ఉంటుంది కానీ జే మాత్రం ప్లస్ అవుతుంది. అయితే మనం ఒక వాల్యూ ఇంక్రిమెంట్ అవుతాం, వీటన్నిటిలో ఒక వాల్యూ ఇంక్రిమెంట్ అవుతాం అనమాట. మినిమం ఆపరేషన్స్లో వచ్చేదే మనం రిటర్న్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు కోడ్కి వచ్చి చూస్తే, సో కోడ్కి వస్తే వర్డ్ లెంత్ తీసుకుందాం. ఫస్ట్లీ word1.length, word2.length. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే మెమో తీసుకుంటాం. మెమో విచ్ ఇస్ array of new of m ఇంకా array of new of n. సో ఇక్కడ దాకా వచ్చినాం. తర్వాత డిఎఫ్ఎస్ ఈక్వల్ టు లాంబ్డా డి ఐ కామా జే. ఇప్పుడు ఈ డిఎఫ్ఎస్ మెథడ్లో మనం ఏం చేస్తాం, బేస్ కేసెస్ తీసుకుంటాం. ఇఫ్ మనం మనం ఈ లెంత్కి వచ్చేస్తే, ఏది ఫస్ట్ word1 లెంత్ దాటేస్తే మనం ఏం చేస్తామంటే రిటర్న్ word2 లెంత్ విచ్ ఇస్ n మైనస్ కరెంట్లీ ఇప్పుడు word2 ఇండెక్స్ అన్నమాట. ఇప్పుడు అదే సేమ్ అన్నమాట, దీనికి కూడా చూసుకుంటే వర్డ్ ఇది జే ఈక్వల్ టు ఎన్ అంటే అప్పుడు మనం ఏం చేస్తాం, m మైనస్ ఐ చేస్తాం విచ్ ఇస్ word1 లెంత్ మైనస్ word1 ఇండెక్స్ అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ రిటర్న్ మెమో కదా, మెమో ఆఫ్ ఐ జే అన్లెస్ నిల్. ఇది నిల్ కాకపోతే రిటర్న్ చేయాలి. బేస్ ఫస్ట్లీ ఇది నిల్ ఉంటుంది. సో దాని తర్వాత మనం ఏం చేస్తామంటే కండిషన్ వచ్చేసి ఇఫ్ word1 matches word1 of index matches with word2 of index j, ఇది మ్యాచ్ అయిందంటే మనం మెమో రిటర్న్ చేసుకుంటాం. మెమో సేవ్ చేసుకొని రిటర్న్ చేస్తాం. రిటర్న్ dfs డాట్ కాల్ i+1 j+1 మ్యాచ్ అయింది కాబట్టి. మ్యాచ్ కాలేదనుకో మనకు ఆప్షన్స్ ఇన్సర్ట్, డిలీట్,
ఇన్సర్ట్ రీప్లేస్ డిలీట్ ప్రతి దానికి మనకు 1 యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ప్రతిదీ 1 ఆపరేషన్ అవుతుంది కాబట్టి 1 తీసుకోవాలి. సో 1 తీసుకొని డిఎఫ్ఎస్ కాల్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసినామంటే మనం ఐ సేమ్ ప్లేస్లో ఉంటాం. ఇంకా జే చేంజ్ చేస్తాం. ఇన్సర్ట్ చేంజ్ చేస్తే ఇప్పుడు రీప్లేస్ చేస్తే 2 వెళ్తాం. అదే సపోజ్ డిలీట్ చేసినాం అనుకో, డిలీట్ చేస్తే ఇది +1 అవుతుంది. ఇంకా ఇది అదే ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం ఏం చెక్ చేసుకుంటాం, మెమోకి అప్డేట్ చేసుకుంటాం. మెమో i, j ఈక్వల్ టు ఇన్సర్ట్ రీప్లేస్ డిలీట్ minimum. proc not a valid return type for ఇక్కడ మనం కాల్ చేయనట్టున్నాం. dfs డాట్ కాల్ 0,0. ఇప్పుడు మనం ఇటరేటివ్ అప్రోచ్ చూసుకుంటే ఏబిసి ఇట్లా ఇచ్చిండ్రు. ఈడ ఏబిసిడిఈ ఇచ్చారు. సో మనం ఎంటీ స్ట్రింగ్ ఉందనుకో, మనం ఎన్నిసార్లు మనం దీనిలో మనం రీప్లేస్ చేయగలుగుతాం. ఆల్మోస్ట్ ఏ దాకా అంటే ఏ దాకా రీప్లేస్ చేయాలి. సో 1 ఆపరేషన్ ఎంటీ స్ట్రింగ్ ఉంటాయి. దాని తర్వాత ఎంటీ స్ట్రింగ్కి 0 అనుకోవచ్చు. స్ట్రింగ్ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇది ఎంటీ స్ట్రింగ్ ఏ 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. సో ఈడ కూడా ఇది ఇది ఇంకా ఈ ఎంటీ ఉంటే 1, 2, 3, 4 బేసికల్లీ ద ఇండెక్స్ అంతా. సో ఇంకా మళ్ళా ఏ మ్యాచ్ అయిందనుకో ఏం చేస్తాం, దీన్ని రిటర్న్ చేస్తాం. సో స్కిప్ చేసుకుంటాం అనమాట. ఇప్పటి వరకు ఏం ఆపరేషన్ చేయక్కర్లేదు. ఈడ వరకు బీబీ మ్యాచ్ అయినాయి అనుకో ఏం ఆపరేషన్ చేయక్కర్లేదు. ఇట్లా ఇట్లా మళ్ళా సిసి మ్యాచ్ అయినా అనుకో, డిడి మ్యాచ్ అయినా అనుకో 0 ఆపరేషన్స్. అట్లా ఈ మ్యాచ్ కాలేదు కాబట్టి ఒక ఆపరేషన్ చేయాలి కాబట్టి ఓ ఆపరేషన్ చేయాలి. సో అట్లా అన్నమాట. సో లాస్ట్కి 1 ఆపరేషన్ చేసి మనం రిటర్న్ చేస్తాం. ఈడ ఈడ మనకు కావాల్సింది విచ్ ఇస్ ఇది m లెంత్ అనుకుంటే, ఇది n లెంత్ అనుకుంటే మనకు కావాల్సింది డిపి ఆఫ్ m ఇంకా n. మనం దీన్ని ఓ ఆఫ్ m ఇంటూ n ఆపరేషన్స్లో ఫినిష్ చేస్తాం 2dr తీసుకుంటే. ఓకే, ఇప్పుడు కోడ్కి వస్తే ఇప్పుడు m ఇంకా n తీసుకుంటావు. word1 డాట్ లెంత్, word2 డాట్ లెంత్. అయితే ఇప్పుడు డిపి అరే వచ్చేసి అరే డాట్ న్యూ m+1 ఇంకా అరే డాట్ n+1. ఇప్పుడు ఎందుకంటే మనం ఫస్ట్ ఎంటీ స్ట్రింగ్స్ కి కూడా కన్సిడర్ చేసుకోవాలి కాబట్టి ఎంటీ స్ట్రింగ్స్ కి 0 to m డాట్ ఈచ్ డూ ఐ. అయితే ఇప్పుడు ఎన్ని విధాలుగా దీన్ని రీప్లేస్ చేయవచ్చు దీన్ని. ఇప్పుడు సపోజ్ ఫస్ట్లీ దీన్ని తీసుకుంటే ఐ ఆఫ్ 0
తీసుకుంటే ఐ అవుతుంది. అన్నిసార్లు మనం రీప్లేస్ చేయగలుగుతాం అనమాట. సో ఇప్పుడు జేని ఇప్పుడు జే ప్లేస్ని తీసుకుంటే ఆల్మోస్ట్ ఎన్ టైమ్స్ ఇందాక జే అనుకుంటే ఈడ జే అవుతుంది, ఇది 0 అవుతుంది, ఇది జే అవుతుంది. సో ఇప్పుడు మనం 1 to m డాట్ ఈచ్ డూ ఐ 1 to n డాట్ ఈచ్ జే తీసుకుంటే ఇక్కడ మనం లాస్ట్కి రిటర్న్ చేసేది డిపి ఆఫ్ m, n రిజల్ట్లో. సో ఇప్పుడు మ్యాచ్ అయింది అనుకో, వర్డ్ 1 క్యారెక్టర్, వర్డ్ 2 క్యారెక్టర్, j minus 1, j minus 1. ఎల్స్ మ్యాచ్ కాకపోయింది అనుకో, మ్యాచ్ అయితే డిపి ఆఫ్ ఐ జే వచ్చేసి డిపి ఆఫ్ ఐ మైనస్ 1 జే మైనస్ 1 అవుతుంది. అదే మ్యాచ్ కాకపోతే డిపి ఆఫ్ ఐ జే ఈజ్ ఈక్వల్ టు 1 ఆపరేషన్ అండ్ minimum of dp of I minus j minus 1, comma ఇది ఉండదు, insert delete replace. ఓకే, insert delete replace minimum అవుతుంది. ఇక్కడ వర్డ్ 2